నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జేసీ సూరజ్ ధనంజయ్ ఆకస్మిక తనిఖీ, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యల హెచ్చరిక. విద్యుత్ బిల్లుల పూర్తిగా ఆన్లైన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన, విద్యుత్ శాఖ డీఈకి వినతి పత్రం. నంద్యాల ఎల్కేఆర్ పాఠశాలలో ఘనంగా ఓల్డెన్ డేస్ అండ్ గోల్డెన్ డేస్ వేడుకలు, హాజరైన వైద్య నిపుణులు. మహానందిలో కలకలం సృష్టించిన 7 అడుగుల నాగుపాము, చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్ మోహన్. బనగానపల్లిలో భారీ చోరీ, 14 లక్షల విలువైన బంగారం, 2 లక్షల నగదు అపహరణ. దశల వారీగా 100% డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యత, విద్యుత్ బిల్లుల ఆన్లైన్ విధానంపై అధికారుల ప్రకటన. శ్రీశైల జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం, జూరాల నుంచి వస్తున్న 1,51,366 క్యూసెక్ల నీరు. నంద్యాలలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, స్వయంగా పాల్గొన్న మంత్రి ఎన్ఎంబి ఫారూక్, కలెక్టర్ రాజకుమారి. నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి ఘనంగా సారే చీర సమర్పణ మహోత్సవం, పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు. ఆలగడ్డలో ఇంటింటికి తిరిగి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో నంద్యాల జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ శనివారం నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో అందిస్తున్న సేవలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, పత్రాల నిర్వహణతో పాటు ఇటీవల ఏర్పాటు చేసిన డిజిటల్ సేవల పనితీరును ఆయన నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో అమలవుతున్న ఆన్లైన్ సేవలు, పౌరులకు కల్పిస్తున్న సౌకర్యాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనుసరిస్తున్న విధానాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆలస్యం, నిర్లక్ష్యం లేదా నిబంధనలకు విరుద్ధంగా జరిగే చర్యలు ఏవైనా తన దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. ఈ తనిఖీలో సబ్ రిజిస్ట్రార్ అజుమియా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ బిల్లులను పూర్తిగా ఆన్లైన్ ద్వారా చెల్లించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విద్యుత్ శాఖ డీఈ శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్, సహాయ కార్యదర్శి లక్ష్మీదేవి, ఏఐటీసీ అధ్యక్ష కార్యదర్శులు డి శ్రీనివాసులు, ఏ ధనంజయ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరినాథ్, మహిళా సమైక్య పట్టణ కార్యదర్శి సుశీలమ్మ, నాయకులు సరోజమ్మ, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో అట్టడుగు వర్గాల వారు, పేద ప్రజలు, స్మార్ట్ ఫోన్ లేని వారు అధిక సంఖ్యలో ఉన్నారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ ద్వారా మాత్రమే బిల్లులు చెల్లించాలని నిర్ణయించడం ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు వీఆర్ఓ కార్యాలయకు వెళ్లి తిరిగి వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయని, చివరికి అధికారులు వారి ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అనుకూలంగా వ్యవహరించి పాత విధానాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను కోరారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులు మరి కౌంటర్లో బిల్లులు కట్టించుకోము, ఆన్లైన్ కట్టమని చెప్తే దానికి ప్రజానీకం అనేక ఇబ్బంది పడతారని చెప్పి ఈరోజు విద్యుత్ అధికారి డిఈ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము మరి పేద ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా మరి మొత్తం కూడా ఆన్లైన్ కొట్టాలని చెప్పి ఒక హుకుం జారీ చేయడం ఇది సరైనది కాదు.
ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేద సాదా అట్టడుగు వర్గాల వారు మరి ఒక పూట తిని ఒక పూట తినకుండా అనేక దుర్భమైన జీవితాలు గడుపుతున్నారు. అటువంటి వారికి మరి స్మార్ట్ ఫోన్లు ఏ రకంగా వస్తాయి, వారు ఏ రకంగా ఆన్లైన్ చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. మరి ముఖ్యంగా మరి బిల్లులు మరి వచ్చి కూడా కట్టని ప్రజలు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఆన్లైన్ కట్టాలా, మేము మాకు పని తప్పించుకుంటామని చెప్పి విద్యుత్ అధికారులు మరి వర్కర్లను మరి పక్కన పెట్టి వాళ్ళే కట్టాలని చెప్పడము, ఇది ఎంతవరకు పని అవుతుందో కూడా అర్థం కావడం లేదు. మరి బిల్లులు వచ్చినా కూడా కట్టకుండా అనేక మంది మరి వాళ్ళ ఇళ్ళ దగ్గరకు పోయి బిల్లులు కరెంటు మరి వైర్లు కట్ చేసే మరి పరిస్థితులు అనేక మంది ఉన్నాయి. ఇప్పుడు ఏది లేకుండా మీరు పోయి కట్టారంటే వాళ్ళు కట్టే పరిస్థితే లేదు. మరి 75% కూడా ఓకే అయినా కూడా 25% కూడా మరి వర్కౌట్ కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి గుర్తించి పేద సాధన దృష్టిలో పెట్టుకొని మరి గతంలో ఏ రకంగా బిల్లులు కట్టించుకుంటున్నారో ఆ రకంగానే కౌంటర్లో కట్టించుకుంటే బాగుంటుంది. మరి లేకపోతే మరి విద్యుత్ మరి దానికి చాలా నష్టం వచ్చే మరి ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విద్యుత్ అధికారులకు మరి విజ్ఞప్తి చేస్తున్నాం. విధానం తెలియనిటువంటి ప్రజానికం చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఆఫ్లైన్ విధానాన్ని ఎత్తివేయడం ద్వారా ఆన్లైన్లో కరెంటు విద్యుత్ ఛార్జీలు కట్టించుకునేటువంటి పద్ధతి ఏర్పాటు చేయడం ద్వారా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఆఫ్లైన్లో కరెంటు బిల్లులు కట్టించుకునేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఉద్యోగం కోల్పోయి ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆలోచన చేసి ఎంతసేపు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆయా డివిజన్, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులకు ఎవరు పోయినా ప్రశ్నించకుండా శాంతియుతంగా ఆఫ్లైన్ పద్ధతిని ఎత్తివేసే విధంగా ఆన్లైన్ పద్ధతిని కొనసాగించే విధంగానే ఈ అధికారులు ప్రజల్లో అయితేనేమి, ప్రజా సంఘాలను అయితేనేమి ఈరోజు చెప్పి బయటికి పంపించేటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్లైన్ ద్వారానే కరెంటు బిల్లులు చెల్లించాలి. డిజిటల్ పేమెంట్ల ద్వారా ఇబ్బంది పడేటువంటి ప్రయాణికులు వారు ఏదో లేనిపోని కాకమ్మ కబుర్లు చెప్పి కాలయాపన చేస్తారే తప్ప ప్రజానికానికి చేదోడుగా వాదోడుగా ఉండే విధంగా లేదు. కాబట్టి ఈరోజు డిజిటల్ విధానాన్ని రద్దు చేయాలా, ఆఫ్లైన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి ఏఐటీసీగా సిపిఐగా ప్రజానికానికి హెచ్చరిస్తాం. అదేవిధంగా రేపు కలిసి వచ్చే ప్రజానికలను, కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ఈ విధానాన్ని కొనసాగించే మేము దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా పూనుకుంటామని, ఎక్కడైతే కరెంట్ ఆఫీసులు ఉన్నాయో, ఎక్కడ విఆర్ ఆఫీసులు ఉన్నాయో, ఎక్కడ డిఏ ఆఫీసులు ఉన్నాయో, ఏ ఆఫీసులను ముట్టడిస్తామని చెప్పేసి ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. నంద్యాల పద్మావతి నగర్లోని ఎల్కేఆర్ స్కూల్ నందు ఓల్డెన్ డేస్ అండ్ గోల్డెన్ డేస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మనోహర్ రెడ్డి, డాక్టర్ మానసరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత రోజులే బంగారు రోజులని, కల్మషం లేని సంబంధాలు, ఆరోగ్యకరమైన జీవితం, ఆహారం మరియు ఆరోగ్యం సహజ సిద్ధంగా ఉండేవన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కోటి నాగేశ్వరరావు, కోఆర్డినేటర్ శ్రీకాంత్, ఏవో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పండుగలకు సంబంధించినటువంటి ఇలా ఆటల్లోనూ నృత్యాలకు సంబంధించి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాల వలన పేరెంట్స్ కూడా ఒక మంచి ఉత్సాహాన్ని, ఆనందం వ్యక్తం చేస్తారు. ఉదయం ఇవాళ 90s మెమొరీస్ అని చెప్పేసి ఒక థీమ్తో ఎల్కేఆర్ యాజమాన్యం ఒక ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం, ఈ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించడం, ఎల్కేఆర్ యాజమాన్యానికి ప్రిన్సిపల్ సార్ శ్రీకాంత్ గారికి, ప్రిన్సిపల్ సార్ కోటేశ్వరరావు సార్ గారికి, వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి అందరికీ ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల పేరెంట్స్, టీచర్స్, తర్వాత వచ్చేసి పిల్లలకి ఒక
హృదయపూర్వమైనటువంటి వాతావరణం, వాతావరణం కలుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇలాంటి మళ్ళీ కండక్ట్ చేయాలి, కొత్త థీమ్స్తో రావాలి. ఎడ్యుకేషన్తో పాటు ఇలాంటివి చాలా అవసరం. ఇప్పుడు ఉన్న జనరేషన్కి, పిల్లలకి ఎక్కువ ఈ మొబైల్ అడిక్షన్ కానీ, టీవీ అడిక్షన్ కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని లేకుండా పోతున్న పరిస్థితుల్లో ఇలాంటి యాక్టివిటీస్ అనేవి చాలా అవసరం. ఎందుకంటే ఇది ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ఎంతో పనికొస్తుంది. నేను చిన్నపిల్లల డాక్టర్గా మామూలుగా చూస్తూ ఉంటాను. చాలామంది పిల్లలు మావాడు సరిగా అన్నం తింటాం లేదని చెప్పేసి, మావాడు సరిగా మాట తింటాం లేదని చెప్పేసి ఇవన్నీ కంప్లైంట్స్ ఎందుకు వస్తూ ఉన్నాయంటే వీళ్ళకి ఓవరాల్ ఫిజికల్ యాక్టివిటీ, ఒక ప్లేఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది సరిగా లేకపోవడం అనేది ఒక మెయిన్ కారణంగా మేము గుర్తించడం జరుగుతూ ఉంది. దానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇలాంటి కండక్ట్ చేస్తున్నటువంటి ఎల్కేఆర్ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సార్ గారు థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఓల్డెన్ డేస్ అండ్ రెట్రో అనే థీమ్తో ఈ కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా ఉంది. చిన్న పిల్లలు ఎంతో మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని ఈ మెయిన్గా మనకి ఓల్డ్ కల్చర్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది ఈ మధ్య కాలం పిల్లలకి అంతగా తెలియడం లేదు. ఈవెన్ అంటే అన్ని మోడర్న్ కల్చర్స్ ఇవే తెలుస్తున్నాయి. సో స్కూల్ వాళ్ళు ప్రతి ఒక్కటి యాక్టివిటీస్లో ఈవెన్ మన కల్చర్స్ని కూడా తెలియజేయడం అనేది చాలా బాగుంది ఈ ప్రోగ్రామ్. ఇదే కాదు, గత 5 years నుంచి మా బాబు ఇక్కడే చదువుతూ ఉంది. అన్ని చాలా రకరకాల థీమ్స్తో ఎవ్రీ ఆల్మోస్ట్ క్వార్టర్లీ మంచి థీమ్స్తో వస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి ఎంతో ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా స్ట్రెస్ లేకుండా ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉంది. స్కూల్ ఎన్విరాన్మెంట్ అనేది ఓన్లీ చదువులే అనేది స్ట్రెస్ లేకుండా ఇలాంటివి కూడా స్కూల్స్లో ఇంక్లూడ్ చేయడం వల్ల పిల్లలు అనేది వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ అదర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగడం కానీ ఇవన్నీ బాగున్నాయి. ఇలాగే ఇంకా ఎల్కేఆర్ స్కూల్ వాళ్ళు ఇంకా రకరకాల థీమ్స్, కొత్త యాక్టివిటీస్తో ఇంకా మరిన్ని ముందుకు సాగాలని ఆశిస్తూ ప్రిన్సిపల్ సార్ గారికి, వైస్ ప్రిన్సిపల్ మేడం శ్రీకాంత్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహానంది శ్రీనగరం కాలనీలో నాగుపాము హల్చల్ చేయడంతో స్థానికులు భయోంతలకు గురయ్యారు. ఇంట్లోకి నాగుపాము చొరబడంతో లోపలున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయంతో బయటికి పరుగులు తీశారు. సుమారు 7 అడుగుల పొడవున్న నాగుపాము ఇంట్లో బుసలు కొట్టడం చూసి స్థానికులు తీవ్ర భయానికి లోనయ్యారు. వెంటనే పాములు పట్టే మోహన్కు సమాచారం అందించగా ఆయన ఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా పామును పట్టుకున్నారు. అనంతరం నాగుపామును అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. మహానందిలో తరచూ పాములు కనిపిస్తున్నాయని, ప్రతిరోజు భయంతోనే జీవించాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాము కనిపించినప్పుడల్లా వెంటనే స్పందిస్తున్న మోహన్ ఉండడం వల్ల కొంతమేర భయం తగ్గుతుందని వారు తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో కొండపేటలో భారీ చోరీ జరిగింది. సుమారు 14 లక్షలకు పైగా విలువన్న 100 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 లక్షల నగదును గుర్తు తెలియని దొంగలు అపహరించారు. తిరుపతిలో చికిత్స నిమిత్తం హుస్సేనయ్య కుటుంబ సభ్యులు 10 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి వెళ్లిన అవకాశాన్ని గమనించిన దొంగలు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. అనంతరం ఇంట్లోని బీరువాను పగలగొట్టి బంగారం, నగదును దోచుకెళ్లారు. శనివారం ఉదయం ఇంటి ముందు చీపురు వేయడానికి వచ్చిన హుస్సేనయ్య కూతురు తాళం పగలగొట్టిన స్థితిని గమనించి అప్రమత్తమైంది. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చోరీ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాంతంలో సీసీ కెమెరాల ఆధారంగా దుండగుల గుర్తింపు కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బంగారం చెప్తున్నారు సార్. ఇప్పుడు అమ్మ మాట్లాడింది సార్తో. ఇల్లు ఐడియా లేదమ్మా మీకు? ఈ ఇల్లు ఐడియా లేదా ఏది ఎక్కడ ఉంటుందో? ఈ ఇల్లు ఐడియా ఉంది సార్, అంటే ఇంకా అంతా రాటు మాది కాదు సార్. పడలేదు మీది కాదా? మాది కాదు. 4 వస్తువులమ్మ పోయింది. నంద్యాల జిల్లా పరిధిలోని వినియోగదారులు అధికారిక వెబ్సైట్లు, మొబైల్ యాప్, డైనమిక్ QR కోడ్, వాట్సాప్ గవర్నెన్స్, నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఫోన్ పే వంటి మార్గాల ద్వారా చెల్లింపులు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దశల వారీగా 100% బిల్లుల చెల్లింపునకు ఆన్లైన్ ద్వారానే వసూలు చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. విద్యుత్ బిల్లుల ఆన్లైన్ చెల్లింపులపై వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వసూళ్లలో పారదర్శకత పెంచడం, సమయపాలన మెరుగుపరచడం కోసం డిజిటల్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే డిస్కమ్
అధికారులు 100% డిజిటల్ చెల్లింపులు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. దశల వారీగా బిల్లు వసూలు కేంద్రాలను మూసివేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. నంద్యాల డివిజన్ విద్యుత్ వినియోగదారులకు మా డిపార్ట్మెంట్ ఏపీఎస్పీడీసీఎల్ ద్వారా చేయు విన్నపం ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వము మరియు ఎలక్ట్రిసిటీ ఏపీఎస్పీడీసీఎల్ డిపార్ట్మెంటు ప్రజలందరికీ వారి యొక్క విద్యుత్ ఛార్జీలు డిజిటల్ పేమెంట్స్ ద్వారా చేయాలా అనే ఉద్దేశంతో అందరికీ ఒక అవగాహన కల్పించాలని ఒక నిర్ణయం తీసుకున్నది. ఆల్రెడీ చాలామంది వినియోగదారులు ఈ డిజిటల్ పేమెంట్స్ ద్వారా చేస్తున్నారు. 100% డిజిటల్ పేమెంట్స్ అచీవ్ కావాలా అనేది డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశం. ఇది ఎందుకు నిర్ణయం అంటే, ఈ క్యాష్ కలెక్షన్ వలన చెల్లించే విద్యుత్ ఛార్జీలు మిస్లీడ్ కాకుండా, మిస్అప్రాపరేషన్ కాకుండా వినియోగదారులు చెల్లించే ప్రతి రూపాయి కరెంటు బిల్లు సంబంధించి డిపార్ట్మెంట్కి చేరాలా, అకౌంట్ ఫార్ కావాలనే మెయిన్ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మా యొక్క డిపార్ట్మెంట్ యొక్క విన్నపం ఏమంటే, అటు రూరల్ గ్రామీణ ప్రాంతం కానీ, ఇటు అర్బన్ మున్సిపల్ ఏరియా కానీ, కార్పొరేషన్ ఏరియాలో కానీ ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్ ద్వారా విద్యుత్ చెల్లించాలని మనవి. ఇందుకు సంబంధించి మనకు డిఫరెంట్ అన్ని పద్ధతులు ఉన్నాయి. అందులో ఒకటి ఏపీఎస్పీడీసీఎల్ బిల్డర్స్ అనేది ఒకటి, రెండోది మొబైల్ యాప్ ఉంది, ఇంకొకటి అదనంగా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, మొబిక్విక్ ద్వారా, అదేవిధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్నది ద్వారా చెల్లించవచ్చు. అదేవిధంగా ఈ-మిత్ర ద్వారా కూడా చెల్లించవచ్చు. అదేవిధంగా అన్నిటికన్నా ముందు కరెంటు బిల్లులోనే QR కోడ్ ప్రింట్ చేయడం జరిగింది. ఏ విధంగా మిగతా నిత్యావసర సౌలభ్యం కోసము వినియోగదారులు బయట అదర్ దెన్ ఎలక్ట్రిసిటీ సంబంధించి పే చేస్తుంటారు. వివిధ షాపింగ్ కాంప్లెక్స్లలో కానీ, షాపింగ్స్ పోయినప్పుడు వెజిటబుల్ మార్కెట్ కానీ ఏ విధంగా పోయి వాళ్ళు స్కాన్ చేసి పే చేస్తుంటారో, అదేవిధంగా సులభతరంగా ఉండేదానికి విద్యుత్ కరెంటు బిల్లులోనే ఒక QR కోడ్ కూడా ముద్రించడం జరిగింది. జస్ట్ దాన్ని స్కాన్ చేశారంటే అమౌంట్ పే చేయొచ్చు. కాబట్టి అల్టిమేట్గా అంతిమంగా మా కోరిక ఏమంటే, అందరూ ఈ సౌకర్యాలు, ఈ యాప్లను ఉపయోగించి వారి యొక్క విద్యుత్ ఛార్జీల వినియోగ బిల్లులను డిపార్ట్మెంట్కి చెల్లించి సహకరిస్తారని ఆశిస్తున్నాను. శ్రీశైలం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి ప్రస్తుతం 1,51,366 క్యూసెక్ల వరద నీరు చేరుతుంది. జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 838.20 అడుగులకు చేరుకోగా పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. ఇదే సమయంలో ప్రస్తుత నీటి నిల్వ 59.1632 టీఎంసీలుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలుగా వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే జలాశయానికి మరింత నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నంద్యాల పట్టణం 22వ వార్డులో రైతునగర్ ప్రాంతంలో రోజున ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మరియు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి స్వయంగా పాల్గొన్నారు. మంత్రి మరియు కలెక్టర్ రైతునగర్లోని లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి వృద్ధులకు, అర్హులకు స్వయంగా పెన్షన్ డబ్బులను అందజేశారు. పెన్షన్ పంపిణీ సందర్భంగా మంత్రి ఫరూక్ వృద్ధులకు ఎంతో ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ చేసినప్పుడు లబ్ధిదారుల కళ్ళలో ఆనందం కనిపించిందని అన్నారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు గారికి దక్కుతుందని అన్నారు.
ఎవరు చూస్తారు ఇంట్లో సార్ గజబడండి సార్ వినపడలే సార్ కొద్దిగా వినపడదు. 1వ తారీఖున మా వాళ్ళు వచ్చి ఇస్తున్నారా డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని మంచిగా పలకరిస్తున్నారా ఇంటికి వచ్చి తమ్మ పడకపోతే మళ్ళీ ఫోటోలు కొడతారు, ఫోటోలు పడకపోతే తమ్మ వస్తారు. జాగ్రత్త పెట్టుకో. ఇస్తున్నారా మా వాళ్ళు ప్రతి నెల వచ్చి ఇంటికి మేడం మేడం ఒకసారి మేడం నంద్యాల జిల్లా భనగానపల్లె మండలం నందవరంలోని శక్తి స్వరూపిణిగా వెలిసిన శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి ప్రతిరూపమైన నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి చీరే సారే సమర్పణ మహోత్సవ వేడుక కనుల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన చీరా సారే మహోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అత్యంత వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా చౌడేశ్వరి దేవి అమ్మవారిని పట్టు చీరతో వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా ప్రత్యేక అలంకరణ గావించి వేద పండితుల మంత్రోచ్చరణలతో బాజా భజంత్రిల మంగళ వాయిద్యాలతో విశేష అభిషేక పూజలు అర్చనలు వేద ఘోష ధూపదీప నైవేద్య మహామంగళ హారతి సమర్పించారు. ఆషాఢమాస శుక్రవారం సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి అమ్మవారికి చీరేసారి సమర్పించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారికి స్వయాన అన్నగా స్థానికంగా కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి పుట్టింటి నుంచి బాజా భజంత్రులతో మేళతాళాలతో అమ్మవారి నామస్మరణతో నందవరం ప్రారంభమైంది. శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం నుంచి అమ్మవారి ఆలయం వరకు అత్యంత ఉత్సాహభరితంగా కన్నుల పడ్డంగా సాగిన చీర సారే సమర్పణ కార్యక్రమంలో కోలాహలంగా ప్రదర్శించిన చెక్క భజన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్థానిక మహిళలే కాకుండా వివిధ సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళలు అమ్మవారికి భక్తి ప్రవతులతో చీర సారే సమర్పించారు. మహోత్సవ వేడుక అనంతరం స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముక్కుని రైలు కావాలి కదా. ఆలగడ్డలోని సామిల్ వీధి నందు ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఈ రోజు ఆగస్టు 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, అధికారులు కలిసి ఉదయం నుంచే ప్రారంభించారు. యాప్ అందుబాటులో వచ్చిన వెంటనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు అందించేందుకు క్షేత్రస్థాయికి వచ్చామన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రతిపక్ష విమర్శలు చేసిన ప్రజలకు జరుగుతున్న మేలు స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమనే సూత్రంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎవరు తప్పు చేసినా జవాబుదారితనం తప్పనిసరిగా ఉండాలనే విధానాన్ని అమలు చేస్తుంది. ఇదే మంచి పరిపాలనకు నిదర్శనం. పెన్షన్ ఇస్తున్నారు కదా, ఓకేనా? వెళ్ళొస్తాను.
పెన్షన్కా పెన్షన్ ఈ సంవత్సరం కొత్త వదులుతారు సరేనా, తప్పకుండా పెన్షన్ వస్తుంది. నువ్వు చదువుకున్నావా? తీసుకున్నావా? వద్దులేరా, నువ్వు కొన్ని రోజులు ఓపిక పట్టు, తప్పకుండా నీకు పెన్షన్ వస్తుంది. నీకు ఇంకేదైనా అవసరం ఉన్నా కూడా నా ఇంటికాడికి రా, నేను చేపిస్తాను. సరేనా, తీసుకురండి ఏదైనా అవసరం ఉంటే. ఏం కాదు, బాగా చదివించే పిల్లల్ని. ఏ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు? తల్లి కొంచెం డబ్బులు పడినా ఎందుకు? మరి అది కదా నువ్వు చెప్పాలా. నీ ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు చూపించు, నేను పెట్టిస్తాను నీకు. ఆ తల్లి కొంచెం డబ్బులు కూడా వస్తాయి. సరేనా, పిల్లల్ని చదివించు బాగా. అది ఎవరికి జాబ్? నాకు ఏం చేస్తున్నారు? హైదరాబాద్ ఊరికి ఎందుకున్నాడు? ఇక్కడికి రమ్మను, రమ్మని చెప్పు, నేను కలవమని చెప్పు, రమ్మని చెప్పు. నువ్వు నేను ఏదో ఒక దాంట్లో పెట్టిస్తా. ఏం చదువుకున్నాడు? మరి రమ్మని చెప్పు, నేను మాట్లాడతా. బాగున్నారమ్మా మేడం? ఒక ఎకర్ పొలం ఉంది మేడం, మా మామ ఆన్లైన్లో ఉంది, మాకు ఎకర్ ఉంది మేడం. మేడం కానీ ఎక్కువ ఉన్నది మన కొత్తపల్లె మేడం. కొత్తపల్లె సోమవారం కానీ మంగళవారం కానీ ఇంటికాడికి రండి. మీరు ఈడే ఉంటారు కదా అక్క, ఎదురుగానే ఇల్లు. 2 అడుగులు వేస్తే ఇల్లు వస్తుంది. వచ్చి ఎప్పుడైనా చెప్పాలి కదా, నాకు చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? ఆడ పోయి మీరు పని కాకపోతే అధికారుల కాడ 3-4 సార్లు తిరగండి, దాని గురించి ఎక్కువ వద్దు. 3 సార్లు తిరిగిన తర్వాత పని కాకపోతే నాకు అడిగి రండి. 25 అయింది మేడం మా పెళ్ళి. అడిగి ఆశపోతుంది. రమేష్ అందరినీ అడుగుతున్నాం. మన పెద్దనా బాగున్నారా? పెన్షన్ టైం ఇస్తున్నారా? పెన్షన్ ఏం ఇబ్బంది లేదు కదా? వెళ్ళొస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జేసీ సూరజ్ ధనంజయ్ ఆకస్మిక తనిఖీ, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యల హెచ్చరిక. విద్యుత్ బిల్లుల పూర్తిగా ఆన్లైన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన, విద్యుత్ శాఖ డీఈకి వినతి పత్రం. నంద్యాల ఎల్కేఆర్ పాఠశాలలో ఘనంగా ఓల్డెన్ డేస్ అండ్ గోల్డెన్ డేస్ వేడుకలు, హాజరైన వైద్య నిపుణులు. మహానందిలో కలకలం సృష్టించిన 7 అడుగుల నాగుపాము, చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్ మోహన్. బనగానపల్లిలో భారీ చోరీ, 14 లక్షల విలువైన బంగారం, 2 లక్షల నగదు అపహరణ. దశల వారీగా 100% డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యత, విద్యుత్ బిల్లుల ఆన్లైన్ విధానంపై అధికారుల ప్రకటన. శ్రీశైల జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం, జూరాల నుంచి వస్తున్న 1,51,366 క్యూసెక్ల నీరు. నంద్యాలలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, స్వయంగా పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫారూక్, కలెక్టర్ రాజకుమారి. నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి ఘనంగా సారే చీర సమర్పణ మహోత్సవం, పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు. ఆలగడ్డలో ఇంటింటికి తిరిగి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరొకటిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.